హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అయితే రాజేష్ అండ్ ఈ అన్నయ్య పేరు అయితే శంకర్. వీఆర్ ఫ్రమ్ వైజాగ్ అండ్ వైజాగ్లో ఎక్కువ అల్యూమినియం వర్క్స్ అయితే చేస్తుంటాం. ఆల్ టైప్స్ ఆఫ్ అల్యూమినియం వర్క్స్ అయితే చేస్తుంటాం. ఇప్పుడైతే వన్ ఆఫ్ అవర్ సైట్లో ఉన్నాం. ఈ సైట్లో అయితే అల్యూమినియం కబోర్డ్ వర్క్స్ అయితే చేయడం జరిగింది. పదండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇదైతే లివింగ్ రూమ్ ఫ్రెండ్స్. ఇదైతే టీవీ వాటర్ అనమాట. టీవీ వాటర్ అయితే మనం చేయలేదు, జస్ట్ కింద అయితే కబోర్డ్ వర్క్స్ ఉన్నాయితే దానికైతే ఫ్రేమ్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఓపెన్ వర్క్స్ అయితే పెట్టామన్నమాట. ఇదనమాట టీవీ వాటర్ అయితే అది ఉంది. కింద ఓపెన్ వర్క్స్ అయితే పెట్టాము చూడండి. అక్కడ ఇక్కడైతే సెల్ఫ్ లేదు ఫ్రెండ్స్, కాకపోతే కస్టమర్ సెల్ఫ్ కావాలి మాకు అని చెప్పేసి అడిగారు, రిక్వెస్ట్ చేశారు. సో అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఏసీపీ షీట్తో సెల్ఫ్లో అయితే వేసాను చూడండి, బాగున్నాయి. ఇదైతే ముందే కబోర్డ్ బాక్స్ అయితే ఉన్నాయి. కబోర్డ్ బాక్స్ అయితే ముందే ఉన్నాయి. దానికి మేము జస్ట్ అవుటర్ ఫ్రేమ్ చేసి డోర్స్ అయితే పెట్టాం. డోర్స్ కూడా చాలా ఇండస్ కూడా చాలా స్మూత్ క్లోజింగ్. అది హైడ్రాలిక్ ఇండస్ అనమాట. చాలా స్మూత్గా అయితే మనకు డ్రెస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డోర్ క్లోజ్ అయ్యేటప్పుడు అదే నాయిస్ కూడా ఎక్కువ రాదు. సో ఇది లివింగ్ రూమ్ అయితే. అదే ఫ్రెండ్స్, మనం బెడ్రూమ్ లాగా అయితే చూద్దాం అక్కడ ఎలా ఉన్నదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే బెడ్రూమ్ వార్డ్రోబ్ అనమాట. బెడ్రూమ్ వార్డ్రోబ్ ఏంటంటే ఇది కూడా సేమ్ అంతే. కబోర్డ్ బాక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. దానికి నేను జస్ట్ అవుటర్ ఫ్రేమ్ చేసి డోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం అయితే సెల్ఫ్లో అన్నీ మొత్తం ప్లేస్ రెడీగా ఉన్నాయి. దానికైతే పైన సన్సెట్ అయితే దానికైతే కొన్ని జస్ట్ అవుటర్ ఫ్రేమ్ చేసి డోర్స్ అయితే పెట్టాము ఉన్నప్పుడు. ఇది చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇండస్ చూసుకున్నట్టయితే చూడండి. ఇవన్నీ ఎప్పుడైనా సరే అల్యూమినియంకి హార్డ్వేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హార్డ్వేర్ మీద చాలా బలవంతంగా ఉంటుంది. పెద్ద డోర్ కాబట్టి చూసారు కదా అని ఇండస్ చేస్తాము. నేను ఇక్కడ చూసాక కంఫర్టబుల్స్ కూడా వచ్చాయి. నేను ప్లస్ అడిషనల్గా బాక్ కూడా అయితే పెట్టాము, సేమ్ వుడ్ వర్క్ లాగే. లాక్ చేసి చూసాక ఫ్రెండ్స్ అసలు రావట్లేదు. ఎప్పుడైనా లాక్ చేసి లాక్ పెట్టుకోవచ్చు. ఇది కూడా అంత స్మూత్గా హ్యాండిల్ అవుతాయి, స్మూత్గా లాక్ అవుతాయి అనమాట. ఈ డోర్స్ అంతా ఆటోమేటిక్ క్లోజింగ్ అనమాట. క్లోజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు నాయిస్ అయితే రాదు, హైడ్రాలిక్ ఇండస్ కాబట్టి. చూసారు కదా, ఇది బెడ్రూమ్ వార్డ్రోబ్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ షీట్ వేసాం. ఫస్ట్ షీట్ వేసిన మాకు మిర్రర్ అయితే కావాలన్నారు కస్టమర్.
సో దీనివల్ల డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్న ప్లేస్ అనేది కూడా మనకి ఇందులో కలుస్తుంది. మెయిన్గా ముఖ్యంగా లేడీస్కి బాగా జనరల్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి అలా పెట్టేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బెడ్రూమ్ వార్డ్రోబ్ అయితే. పదండి నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అంతే. కబోర్డ్ వర్క్ అయితే ఉంది ఆల్రెడీ. ఇది కూడా సేమ్ ఫ్రేమ్ వర్క్ అయితే చేసాం. ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది 2 బిగ్ డోర్స్ అని పెట్టాం అనమాట. మొత్తం 6 డోర్స్ పెట్టాం అన్నమాట. ఇందులోనే ప్రతి దానికి లాకింగ్ అయితే ఇచ్చాం. సో ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. పక్కన అయితే చూసారు కదా, అదైతే టాప్ అనేది ఓపెనింగ్ అనేది ఇచ్చాం అనమాట. ఇదైతే టాప్ ఓపెనింగ్ అని ఇచ్చాను చూడండి, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇదైతే సింగిల్ డోర్ టాప్ అయితే ఓపెనింగ్ ఇచ్చేసాం. ఇలాగైతే చాలా ప్లేస్ మనకు వాడుకోవడానికి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఫ్రేమ్ వర్క్ అయితే చేసాం. పైన అయితే ఓపెన్ చేస్తాం అన్నమాట. సో అన్ని చాలా స్మూత్ గా అయితే క్లోజ్ అవుతాయి. ఎటువంటి నాయిస్ అన్నది రాదు, డిఫరెన్స్ అన్నది ఉండకూడదు. సో ఇది ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. అలాగే అయితే కిచెన్ లోకి అయితే వెళ్దాం. కిచెన్ లో కబోర్డ్ వర్క్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ కిచెన్ అయితే చూసారు కదా. కిచెన్ లో అయితే మొత్తం ఏ డిజైన్ సిస్టమ్స్ అయితే ఏం లేవు. మొత్తం అన్ని ప్లెయిన్ షీట్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వాల్ పేజ్ అనమాట. వాల్ పేజ్ చూసారు కదా, ఏ రంగు ప్లేట్ అయితే కిచెన్ ఉంది. ఇంకా స్మెల్ ఏమైనా ఉంటే పోవడానికి అనమాట. ఏవైనా ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి ఇవైతే కిచెన్ బాస్కెట్స్ అన్నమాట. సేమ్ ఫుడ్ మాత్రమే అల్యూమినియం లో కూడా బాస్కెట్స్ అయితే వచ్చాయి. చాలా మంది తెలియదు, అడుగుతున్నారు కస్టమర్స్ బాస్కెట్స్ చేస్తారు లేదా అనేసి. అల్యూమినియం లో కూడా చాలా ఫుడ్ అయితే ఉంటుంది చూడండి. చూసుకున్నారు కదా, చాలా మంది వంట గదుల్లో అయితే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే సిలిండర్ పెట్టుకోవడానికి అంత ప్లేస్ ఇలా చేసి అవ్వట్లేదు. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఇవన్నీ 90 degrees ఇంజెస్ అన్నమాట. ఇది ఓన్లీ 90 degrees వరకే ఓపెనింగ్ అవుతాయి ఇవన్నీ. కానీ అది అలా కాదు, ఇదైతే 90 degrees ఓపెన్ అవుతుంది. సో ఇవైతే అలా కాదు, ఇవైతే 165 ఇంచెస్ అనమాట. డైరెక్ట్ గా టోటల్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇది కూడా దీనికి కూడా అలాగే ఇచ్చాం, 165 ఇంచెస్ అనమాట. సో దీనివల్ల ఈ ప్లేస్ అనేది కూడా బాగా స్మార్ట్ గా ఉపయోగించడం జరుగుతుంది. దీని సిలిండర్ పెట్టుకున్న ప్లేస్ అనమాట. వీళ్ళకైతే ఎక్కువ ప్లేస్ రావాలి చూడండి, గట్ట అయితే వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడైతే వీళ్ళకి సింపుల్ ఉంటుంది ఈ ఇంజన్ చేయడం వల్ల. సో ఇవన్నీ ఓపెనింగ్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఓపెన్ డోర్స్. ఇదైతే బాత్రూమ్ కిచెన్ లేదనమాట. పదండి
టాప్ సైడ్ చూపిద్దాం పదండి. టాప్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లైన్ గ్లాసులు అయితే ఇచ్చాం. ఎందుకంటే లేడీస్ కి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకుంటారు కదా, ఉప్పు కారం అలాంటివి కనబడతాయి. సో అలాంటి వాటి కోసం లైన్ గ్లాస్ చూడండి, సింపుల్ గా కనబడుతుంది అనమాట. ఇక్కడ కూడా అయితే ఓపెన్ డోర్స్ అయితే ఒకటి జరిగింది. ఇక్కడ కూడా ఓపెనింగ్ డోర్స్, పైన సేమ్ ఓపెన్ టాప్ అనమాట. ఈ రెండు కూడా పైకి ఓపెన్ టాప్ అనేది ఇచ్చేస్తాం. బాగుంటుందా చూడండి, ఇదైతే లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది కూడా చూడండి, ఇది కూడా మొత్తం సన్సైడ్ అనమాట. ఇది కూడా మొత్తం ఓపెనింగ్ ఇస్తాం పాపం. చూసారు కదా, మొత్తం అంతా సన్ సైడ్ మొత్తం అంతా ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చాను. టాప్ ఓపెనింగ్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది, మరి పెద్ద నాయిస్ అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏ చిన్న ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా ప్రతిదీ యూజ్ అయ్యేటట్టు పెట్టాం అనమాట. ఇక్కడైనా కనీసం ఏమైనా డబ్బాలైనా పెట్టుకుంటాం కదా ఇక్కడ. సో వేస్టేజ్ ఏమి ఉండకుండా అన్ని వేస్ట్ లేకుండా అయితే ప్లేస్ యూటిలైజ్ అన్ని టోటల్ గా పక్కగా యూజ్ చేసుకునేటట్టే పెట్టాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చూద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్ చేసుకుంటారనమాట. గ్యాస్ స్టవ్ ఎక్కడైతే వస్తుంది, ఇక్కడ చిమ్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇలాగ చిమ్నీ ముందే పెట్టుకుంటే మేము దానికైతే ఫ్రేమ్ వర్క్ అయితే చేసుకుంటాం. ముందే అయితే చిమ్నీ బిగించారనమాట. ఇదైతే ఓపెన్ డోర్స్ ఇచ్చాం. ఇది మాత్రం టాప్ ఓపెనింగ్ ఇచ్చాం. చిమ్నీ దగ్గర కూడా డోర్స్ అయితే చేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అంటే గలీజ్గా ఉండకూడదు అని చెప్పేసి చిమ్నీ దగ్గర 2 డోర్స్ అయితే పెట్టిస్తాం అన్నమాట. మొత్తం అంతా ఈక్వల్ లుక్ లో కనబడుతుంది. ఇక్కడైతే వచ్చేసాం అనమాట. టాప్ సెక్షన్ దగ్గర ఏ ప్లేస్ అయితే వేస్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్, మొత్తం అంతా కబోర్డ్ వర్క్ తోనే దాన్ని బట్టి మేము చేసాం అన్నమాట. మీ ఇంట్లో కూడా ఒక ఇలాంటి కబోర్డ్స్ ఉంటే దాని మెజర్మెంట్స్ తీసుకొని ఆ టైప్ లో చేస్తాం. లేదు మా ఇంట్లో ఇలాంటి కబోర్డ్ వర్క్స్ లేవు, మీరే చేయాలి అని అంటే అల్యూమినియం ఫ్రేమ్ వేసి సెల్ఫ్ వేసి వాటితో కూడా చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అంతా చూసారు కదా. ఇది ఈ ఫ్లాట్ లో అయితే ఇంత చేసాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అల్యూమినియం వర్క్ అయితే. ఇదైతే ఫైర్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్. అందరూ అంటారు కదా చల్ల పట్టేస్తే అల్యూమినియం పట్టేస్తుంది అని, అలాంటిదే ఉండదు. ఇదైతే రస్ట్ ఫ్రీ అనమాట. చల్లగా గట్ట అలాంటి పట్ట వుడ్ లాగా. ఈ ఫ్లాట్ లో అయితే లివింగ్ రూమ్, 2 బెడ్రూమ్స్, కిచెన్ రూమ్ అయితే చేయడం జరిగింది. చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు అల్యూమినియం వర్క్ సేమ్ వుడ్ వర్క్ లాగా ఉంది కదా, సేమ్ టు సేమ్. కాబట్టి అల్యూమినియం ఏంటంటే తుప్పు పట్టదు అంటే అడుగుతున్నారు చాలా మంది కస్టమర్స్. డౌట్ ఫీల్ అయ్యి మెటల్ కదా ఏమైనా తుప్పు పడుతుంది అంటే షీట్ ఏమైనా చల్ల పడుతుంది అలాంటివి ఏమి ఉండదండి. అసలు షీట్ కూడా బాగుంటుంది అనమాట. ఫైర్ ప్రూఫ్ అండ్ మెటల్ కదా, అంతేగా తుప్పు కూడా పడుతుంది. ఇది ఐరన్ కాదు, అల్యూమినియం ఇది. ఇది ఎప్పుడైనా షీట్ కావాలి జోయింగ్ అనిపిస్తే అంటే కలర్ ఫేడింగ్ అంటే ఏముండదు. చూసి ఒక 5 to 6 years నా తర్వాత లేదు వేరే షీట్ కావాలి, మన మార్కెట్లో వచ్చిన మంచి డిజైన్స్ షీట్స్ వేసుకుందాం అనిపిస్తే షీట్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా ఇంటీరియర్ అయితే ఫ్రేమ్ వర్క్స్ అవే చేయడం అవసరం లేదు. ఓన్లీ షీట్ ఒకటి మార్చుకుంటే మళ్ళీ కొత్త న్యూలుక్ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమైతే ఆల్ టైప్స్ ఆఫ్ అల్యూమినియం వర్క్స్ అనేది చేస్తుంటాం అన్నమాట వైజాగ్ అని. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఫ్లాట్లో అయితే ఎలా చేస్తాం. మీకు కూడా మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఏమైనా అల్యూమినియం వర్క్స్ ఏమైనా ఉంటే
డీటెయిల్స్ కోసం బడ్జెట్ డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ప్లానింగ్ తెలియాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన మా నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. సైట్ కూడా విజిట్ చేస్తాం ఫ్రెండ్స్. బడ్జెట్ డీటెయిల్స్ కోసం వాటి కోసం అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. బడ్జెట్ డీటెయిల్స్ అయితే నేను తప్పకుండా చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అల్యూమినియం వర్క్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us.